మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 25వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యోహాను రాసిన 3వ లేఖలో యేసు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యోహాన్ ఈ 3 లేఖలు క్రీస్తకం 95లో మరి ఎఫెసులో ఉన్నప్పుడు రాస్తాడనమాట. సో ఈ 3వ లేఖ ఎవరికి రాస్తున్నాడంటే ఒక సంఘ కాపరికి, గాయుస్ అనే సంఘ కాపరి. 7 సంఘాలని మనం నిన్న మొన్న కూడా చూసాము, ఈరోజు కూడా చూద్దామండి. ఎఫెస్లో ఉన్నారు, దీన్ని మదర్ చర్చ్ అంటారు, తల్లి సంఘం అని. యోహాన్ ఎఫెస్ నుంచి ఇంకా మిగతా 6 సంఘాల్లో ఉన్న ఒక సంఘ కాపరికి రాశారు. ఆయన పేరు గాయుస్ అన్నమాట. ఈ సంఘము ఫిలడెల్ఫియా సంఘం అయి ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే 7 సంఘాల్లో ప్రకటన గ్రంథంలో మనం చూడబోతున్నాం. రేపు 5 సంఘాలని యేసుప్రభు గద్దిస్తారు. 2 సంఘాల్లో ఈ 2 సంఘాలని మెచ్చుకుంటారు. ఒకటి స్మిర్నా సంఘం, ఒకటి ఫిలడెల్ఫియా సంఘాన్ని చాలా మెచ్చుకుంటారు. కనుక ఫిలడెల్ఫియా సంఘ కాపరి అయిన గాయుస్ పేరైతే రాయబడిందండి. సంఘం ఏ సంఘం అని రాయబడలేదు, అందుకే ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ యేసు ప్రభు మంచిని చేయువానిగా దర్శనమిస్తారు. ఇందులో ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. 2వ లేఖ 3వ లేఖలు ఒక్క అధ్యాయమే కనుక అధ్యాయం పేరు చెప్పం, వచనం పేరు చెప్తాం. 3వ లేఖలో, యోహాన్ 3వ లేఖలో 11వ వచనము ముఖ్య వచనం, కీ వర్స్ అంటారనమాట. ఈ 11వ వచనం ఏమని రాయబడి ఉందంటే, మీరందరూ జాగ్రత్తగా వినాలండి. మంచిని చేయువాడు దేవునకు చెందినవాడు, అతడు దేవుని దర్శించును. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళల్లో ఎవరు మంచి చేస్తారో వాళ్ళందరూ దేవునికి చెందినవాళ్ళు. దేవుని దర్శిస్తారంటే ఈ లోకాన్ని దాటి మన ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత మనము పరలోకానికి వెళ్ళి అక్కడ ఆయన ముఖము మనం దర్శిస్తాము, ముఖాముఖి మనం ఆయనని చూస్తాము అని చెప్పి ప్రకటన 22లో కూడా ఉంటుంది. చెడుగును చేసేవాళ్ళు దేవుని చూడరు. అంటే ఇక్కడ చిన్న మాటలోనే చాలా పెద్ద తీర్పు కూడా అన్నమాట. మంచిని చేసేవాళ్ళు పరలోకంలో దేవుని దర్శిస్తారు. ఈ మంచిని చేసే మార్గమే యేసుప్రభు మార్గం అన్నమాట. చెడు చేయడము అనేది అది నరకానికి దారితీస్తుంది. దాన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ అంటారు, సాతాను మార్గం అన్నమాట. కనుక మనం ఎప్పుడూ కూడా ఎవరికి కూడా చెడు చేయకూడదండి. అపోస్తల కార్యాలు 10:38లో యేసుక్రీస్తుని గురించి పేతురు కొర్నేలియస్ ఇంట్లో మాట్లాడుతూ ఏమంటాడంటే, దేవుడు యేసుప్రభుని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. అప్పుడు ఆయన యేసు అంతటా తిరుగుచూ అందరికీ మేలు చేస్తూ ఉన్నాడు, స్వస్థతలు చేస్తూ, దయ్యాల్ని వెళ్ళగొడుతూ, అందరి కుటుంబాల్ని కడుతూ, జక్కయ్య ఇంటికి వెళ్ళి నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పారు. అందరికీ మేలు చేశాడు దేవుడు. యేసు ప్రభు ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారన్నమాట. అందువల్లనే మనం ఆయన మంచితనాన్ని రుచి చూసి నేను కూడా ఇప్పుడు ఆయన కొరకు జీవిస్తూ ఉన్నానన్నమాట. మనందరం గుర్తుపెట్టుకోవాలండి, యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు అందరికీ మేలు చేయాలి. మనం పడుకున్నప్పుడు, లేచినప్పుడు మనకి కొందరు వ్యక్తులు జ్ఞాపకం వస్తారు కదా. మనం వాళ్ళకి జ్ఞాపకం వస్తే ఎలా ఉండాలంటే, ఎవరైనా కావచ్చు, మంచి చేసిన వ్యక్తిగా వాళ్ళ హృదయంలో నిలిచిపోవాలండి. చెడు చేసే వ్యక్తులుగా ఉండకూడదు. ఎవరిలో దేవుడు ఉంటే దేవుడు మంచివాడు,
కనుక దేవుని బిడ్డలందరికీ మంచి చేస్తారు. మంచి చేయడానికి ఒక మతం అవసరం లేదండి. కానీ చెడు చేయడానికి, చంపడానికి, హింసించడానికి కావాలన్నమాట. ఏది విభజిస్తుందో అది దేవుని నుంచి రాలేదు. ఏది హింసిస్తుందో, చెడు చేస్తుందో అది సాతాను నుంచి వచ్చింది. ఏది అందరినీ ఒక కుటుంబంలాగా, వసుదైక కుటుంబంలాగా ప్రేమతో, ఐక్యతతో, శాంతితో, సమాధానంతో బంధిస్తుందో అది దేవుని నుంచి వచ్చిన దేవుని ఆత్మ. ఆ పరమాత్మ మనలో, జీవాత్మలో జీవించి మన ద్వారా పరమాత్మ అందరికీ మేలు చేస్తాడు. ఇది అందరూ గ్రహించుకోవాలండి. సో ఈ చిన్న లేఖలో యోహాన్ ఏం రాస్తున్నాడంటే, చిన్న లేఖ అండి, బైబిల్ గ్రంథంలో పెట్టారు. అది ఆయన ఒక సంఘ కాపరికి రాసింది. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. 28 సంవత్సరాలు ఈ మాటతో దేవుడు నన్ను చాలా చాలా మార్చారండి. ప్రతిరోజు ఎవరికి మేలు చేయాలి, నేను పోయే దారిలో ప్రతిరోజు మేలు చేయాలి, మంచి మాటలు ఆశీర్వదించాలి, మీ కుటుంబానికి మంచి జరుగునుగాక. ఇప్పుడు ఈ లేఖకు వచ్చినట్లయితే ఎలా మంచి మాటలతో ఆశీర్వదిస్తాడో చూద్దామండి. యోహాన్ ఏమని రాస్తాడంటే, పెద్దనైన నేను నిజముగా ప్రేమించు నా ప్రియ గాయుసునకి రాయినది. సో నేను కూడా మీతో అన్నమాట ఏం చెప్తున్నా అంటే, ఏమంటాడంటే, నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా ఉందుగాక. ఇలా ఆశీర్వదించాలి. మా భారతదేశంలో అందరూ కూడా ఆత్మలో వర్ధిల్లుచు, శారీరకంగా అన్ని విషయాల్లో, అంటే వాళ్ళ బిజినెస్లో, పనిలో, అన్ని విషయాల్లో, వాళ్ళ సంబంధాలు, అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. అలాగే మనందరికీ అన్నమాట, మనం పొద్దున్నే అందరినీ ఆశీర్వదించాలి. ప్రభువా మా భారతదేశాన్ని ఆశీర్వదించండి, మా దేశానికి శాంతి ఇవ్వండి, సంతోషం, ఆరోగ్యం ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, సమృద్ధిగా మనకి సమృద్ధి ఆహారం, అందరికీ మంచి ఇల్లు, మంచి ఆహారం, మంచి ఉద్యోగాలు, మీ యొక్క కృప మా మీద ఉండును. అమెరికా దేశం మీద, ఇజ్రాయెల్ దేశం మీద, రష్యా మీద, యూక్రెయిన్ మీద అలా మనం ఆశీర్వదించాలి. ఈరోజు మీరు ఈ ఆశీర్వాదం నేర్చుకోండి, మీరు రాసుకోనండి. నా ప్రియమిత్రుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మ ఎట్లా వర్ధిల్లుతుందంటే, వాక్యాన్ని చదివి పాటించడం ద్వారా. మంచిని చేయవాడు దేవునికి చెందినవాడు. ఈ ఒక్క మాట నన్ను మార్చిందండి. పీపుల్ని నేను చూసే విధానం, క్రైస్తవులే మంచివాళ్ళు కాదు, మంచి చేసే వాళ్ళందరూ మంచివాళ్ళు. ప్రతి చోట మంచి చెడు ఉంటుంది. ఒక మతంలో అందరూ మంచివాళ్ళు అన్నట్లేం లేదు, ఒక ఇంట్లో అందరూ మంచివాళ్ళని లేదు. కానీ మంచి చేసే వాళ్ళందరూ దేవుని బిడ్డలు. మనం దేవునిలాగా మంచి చేయాలని దేవుడు కోరుకుంటారు, దేవుడు ఆశీర్వదిస్తారనమాట. మీకు శాంతి కలుగును గాక. అలాగే మనం కూడా అందరినీ ఆశీర్వదించాలి. ఆత్మ వర్ధిల్లడం అంటే దేవుని వాక్యాన్ని చదివి హృదయంలో దాచుకొని మనసులో దాన్ని ధ్యానించుకుంటూ దాన్ని పాటించడం. దేవుడు ఏం చేస్తున్నారు, అందరికీ ఇచ్చేవాడుగా ఉన్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు సిలువలో బలిగా ఇచ్చారు. గాడ్ ఈజ్ ద గివర్. సో యాజ్ హీస్ చిల్డ్రన్ వీ ఆట్ టు బీ ద గివర్స్. ఎవరేమిస్తారు కాదు, మన చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి. గివింగ్ ఈజ్ బ్లెస్సింగ్, రిసీవింగ్ ఈజ్ నాట్ బ్లెస్సింగ్. ఎప్పుడు ఎక్కడ పొందాలి అనే హార్ట్ యేసుప్రభు ఉన్న వాళ్ళకి అలా ఉండదండి. యేసుప్రభు లేని వాళ్ళు ఎలా నేను స్వార్థం, ఎంత దోచుకుంటామండి, ఎంత పోగు చేసుకుంటాం. ఈ పోగు చేసుకోవడం అనేది సాతాను రాజ్యం, స్వార్థము, కీడు చేయడం. కానీ అందరికీ పంచిపెట్టడం అనేది దేవుని రాజ్యం. దేవుడు ఎవరిలో ఉంటే పరమాత్మ వాళ్ళందరికీ పంచిపెడతారు. సాతాను ఉంటే పోగు చేసుకుంటారు ఇతరులది కూడా. అంతా నాకే కావాలి. మరి అందరు ఎక్కడికి పోతారండి? 140 కోట్ల భారతీయులందరి కొరకు దేవుడు ఇచ్చారు. అందరూ తినాలి, అందరూ బాగుండాలి. అలా మనం కోరుకోవాలి.
ఆశీర్వదించాలన్నమాట. అందుకే ఈ వాక్యం మనం చదువుతూ ఉంటే, దాన్ని పాటిస్తూ ఉంటే మన ఆత్మలో ఎదుగుతాం. ఎప్పుడైతే ఆత్మలో ఎదుగుతామో మనకి మంచి ఆరోగ్యం ఉంటుందండి. ఆ దేవుని మంచితనం, దేవుడు ఆత్మ నుంచి శరీరంలోనికి ఆయన ప్రవహిస్తాడు రక్తం ద్వారా. కనుక మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాం. ఇతరులను కూడా ఆనందపరుస్తాం అన్నమాట. ఆనంద తైలంతో అభిషేకిస్తారు దేవుడు మనల్ని. హెబ్రీ 1:9 చెప్పినట్లుగా అన్నమాట. ఆనందము మన నుంచి ఇతరులకి ప్రవహిస్తుంది అన్నమాట. ఈ బ్లెస్సింగ్ ఇస్తారు. మీరందరూ ఇది రాసుకొని అందరికీ ఈరోజు ఈ బ్లెస్సింగ్ ఇవ్వాలి. ఎవరితో మాట్లాడినా ఏది మాట్లాడొద్దు, ఈ బ్లెస్సింగ్ ఇవ్వండి అందరికీ. ఇది నేర్చుకోండి ఈరోజు, ఇది ఒక్క మాట నేర్చుకోండి, ఓకేనా? 3 యోహానులో 2వ వచనం అన్నమాట. ఇంకా ఏమంటాడంటే, ఇప్పుడు ఆ గాయుస్ని ఆయన అభినందిస్తున్నాడనమాట. ఒక సంఘ కాపరిగా అందరినీ సత్యంలో నడిపిస్తున్నాడంట. సత్యం అంటే దేవుని వాక్యం అండి. మనం ఆ వాక్యంలోనే నడవాలి, అటు ఇటు వెళ్ళకూడదు. ఏది మాట్లాడినా, ఏది తిన్నా, ఏది చేసినా దేవుని యొక్క వాక్యం, దేవుడే వాక్యం అన్నమాట, ఇంకేది కాదు. ఆదిలో వాక్కు ఉండనో, ఆ వాక్కు దేవుని వద్ద ఉండనో, వాక్కు దేవుడై ఉండను. ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలి. అందుకే 24 గంటలు బైబిల్ చదవాలండి. వంట చేస్తూ కూడా దేవుని వాక్యాలు నోటితో చెప్పుకోవాలి. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేనే మార్గం, సత్యం, జీవము, నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నోటి నుంచి దేవుని వాక్యం అలా వస్తూ ఉండాలి. మా దేశంలో నీ సన్నిధి నెలకొనుగాక ప్రభా, మా దేశంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉందరుగాక, అందరూ శాంతిగా జీవించుదురుగాక, ఒకరినొకరు ప్రేమించుకునే దేశంగా, ఒకరికొకరు సహాయం చేసుకునే దేశంగా మా దేశం ఉండునుగాక, మా దేశంలో నీతి న్యాయం ప్రవహించునుగాక. నేను ఎప్పుడు ఇది చెప్తానండి. 89వ కీర్తన 14లో ఉంటుంది. దావీదు అంటాడు, ప్రభా నీ సింహాసనం నాకు పునాదులు, నీతి న్యాయాలు. అక్కడ నుంచి మా దేశంలోకి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీ నీతి న్యాయం ప్రవహించి, కోర్టులలో, సుప్రీంకోర్టు, హైకోర్టు, అన్ని కోర్ట్స్లో న్యాయం, హాస్పిటల్స్లో ప్రేమ, కరుణ, స్కూల్స్లో పిల్లలకి మంచి వాక్యం బోధిస్తూ మా దేశము సస్యశ్యామలంగా ఉండాలి. మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తాము కదా, రోజు మనం చేసే పని అలా జెండా ఎగరవేసినట్టుగా మళ్ళా మంచి నాయకులు రావాలి ప్రభు. అలా మనం ప్రార్థించుకోవాలన్నమాట. ఏం చెప్తాడంటే, నీవు సత్యంలో నడుస్తున్నావని విన్నప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు, మీ సంఘం నుంచి వచ్చిన వాళ్ళు నాకు, మీరు చక్కగా వాక్యం ప్రకారం జీవిస్తూ సంఘాన్ని కూడా సత్యంలో నడిపిస్తున్నారు. ఎంత మంచి మాట అండి. నా బిడ్డలు సత్యమున జీవించుచున్నారు అని వినుట కంటే నాకు వేరే సంతోషం లేదయ్యా. నీ గురించి విన్నప్పుడు, సంఘం గురించి విన్నప్పుడు నాకు అమితమైన ఆనందం కలిగింది. యేసు ప్రభు కూడా అంతే, పరలోక తండ్రి కూడా అంతే. మనం ఇలా సత్యంలో వాక్యం ప్రకారం జీవిస్తున్నాము అని వింటే మన దూతలు వెళ్ళి ఆయనకు చెప్తారు, ఆయన ఎంతో సంతోషపడతాడనమాట. మన పిల్లల గురించి మంచి మాటలు ఎవరని చెప్తే మనకెంత సంతోషం అండి కదా. అదే చెప్తున్నారు. ఇంకా ఈయనను ఎందుకు పొగుడుతున్నారంటే, ఈ గాయుస్ని, సంఘ కాపరిని, మిషనరీస్ కొంతమంది అక్కడికి వచ్చారు. ముందు ఎఫెస్కి వచ్చారు. అప్పుడు యోహాను వేరే సంఘాలకు కూడా పంపించారు వాళ్ళని. అప్పుడు ఈ గాయుస్ వాళ్ళని ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు అంటే, రెడ్ కార్పెట్ వెల్కమ్ అన్నమాట. ఎంత ఆనందంగా రిసీవ్ చేసుకొని మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడంటండి. అప్పుడు దాన్ని బట్టి ఈయన అప్రిషియేట్ చేస్తున్నాడు, అభినందిస్తున్నాడు గాయస్ని. నేను పంపించిన వాళ్ళని నువ్వు చక్కగా రిసీవ్ చేసుకున్నావు. ఒక విశ్వాసి ఎలా రిసీవ్ చేసుకోవాలి అతిథులని, అలా రిసీవ్ చేసుకున్నావు. మనము అతిథి సత్కార్యాలు ఇవ్వడం కూడా మన యొక్క ప్రార్థనలో ఒక భాగం అండి. ఊరికే నోటితో ప్రార్థనలు చేయడం కాదు. మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా యేసు ప్రభు ప్రేమను అందించాలి. ఏం తింటారండి, ఏం తాగుతారు, సంతోషంగా యేసు ప్రభుకే మనము ఆతిథ్యం ఇస్తున్నాము అనుకొని అలా ఇవ్వాలి. హెబ్రీ 13లో రాస్తాడు, అతిథి సత్కార్యాలు చేసినప్పుడు అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ,
మాతృదేవో భవ, పితృదేవో భవ. దేవుణ్ణి ఎట్లా గౌరవిస్తాము, దేవుని తర్వాత అమ్మ, నాన్న, గురువుగారు, అతిథులు, అతిథి దేవో భవ, వాళ్ళని అలా సత్కరించాలి. అబ్రహాం కూడా అలాగే అతిథి సత్కార్యాలు చేస్తాడు కదండి. 18లో అబ్రహాం దేవుని నమ్మాడు అంటే ఏంటి? నమ్మాడు అని అంటే విశ్వసించాడంటే విధేయించాడు. దేవుడు ఏది చెప్పినా ఎవ్రీ స్టెప్ విధేయించాడు. ఎన్నిసార్లు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నారు. మరి మీతో ఎందుకండి మాట్లాడరు? మీతో కూడా మాట్లాడతారు. బైబిల్ చదవండి. ముందు బైబిల్ ద్వారా మాట్లాడతారు, తర్వాత అంతరంగంలో, తర్వాత దర్శనాలు, కళల్లో, తర్వాత ముఖాముఖి మాట్లాడతారండి. అబ్రహాంతో మాట్లాడారు, మోషేతో మాట్లాడారు, ఎంతమంది ప్రవక్తలతో ముఖాముఖి మాట్లాడారు. అలా ఉండాలి. అబ్రహాం అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత దేవుడు ముగ్గురండి, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ గాడ్. సెయింట్ హెలీనా ఎక్కడైతే అబ్రహాం అతిథి సత్కార్యాలు చేశాడో ఆ ముగ్గురికి అక్కడ త్రియేక దేవుని ఆలయాన్ని, చర్చ్ని కట్టించారండి. హెబ్రోన్ వెళ్తే మీరు చూడొచ్చు అనమాట. చర్చ్ ఆఫ్ హోలీ ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలు అనమాట. అప్పుడు చూడండి, వాళ్ళు ఇంట్లోకి వచ్చేసి ముగ్గురిలో అంటే దేవుడు, తండ్రి దేవుడు, ఇదిగో వచ్చేడాది నాటికి మళ్ళీ మేము వస్తాము, అబ్రహాము అప్పటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు, నీకు పిల్లల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసింది ఎప్పుడు అంటే ఆయనకి 75 సంవత్సరాలప్పుడు. ఆకాశంలో నక్షత్రాలు అంతమంది, కానీ ఇప్పుడు ఆయనకి 99 సంవత్సరాలు, ఒక్కరు కూడా పుట్టల. కానీ వచ్చే సంవత్సరం ఎంత తొందరగా అతిథి సత్కార్యములు చేసినప్పుడు మన ఇంట్లోనికి దేవుడు వచ్చి మనకి ఆయన చేసిన వాగ్దానాలు క్వికెన్ చేస్తాడు, ఇమ్మీడియట్గా జరుగుతుంది అన్నమాట. కనుకనే అతిథి సత్కార్యాలు చేయాలి. అతిథి దేవోభవ. ఎవరు మన ఇంటికి వచ్చినా మనం ఇచ్చిన ఆతిథ్యము వాళ్ళ లైఫ్ అంతా గుర్తుండాలండి. జ్ఞాపకం పెట్టుకోనండి. మీరు మంచి చేసే వ్యక్తులుగా ఉండండి, మంచి ఆశీర్వాదాలు ఇచ్చే వ్యక్తులుగా దేవునిలాగా మీరు ఆశీర్వదించండి. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి ఆతిథ్యం. ఈ గాయూస్, ఈ సంఘ కాపరి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారంట. అప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తారు, ఎంత బాగా అన్ని సంఘాలకి వెళ్ళామండి, మిగతా 6 ఉంటాయి కదా, 6 సంఘాల్లో గాయూస్ ఇచ్చిన ఆతిథ్యం వాళ్ళ హృదయంలో ఉండిపోయింది అనమాట. అందువల్ల ఈ లెటర్ రాస్తున్నాడు. వాళ్ళని రిసీవ్ చేసుకున్న విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళని ఇంకా సాగనంపాలి, మంచిగా సాగనంపని చెప్తాడనమాట. ఇప్పుడు ఈ సంఘాలు ఎక్కడున్నాయో నేను మరోసారి చెప్తా అండి. ఎఫెస్ ఎక్కడుంది, ఫిలడెల్ఫియా ఎక్కడుంది. 7 చర్చెస్ ఇన్ రెవల్యూషన్, దర్శన గ్రంథంలోని 7 సంఘంలు, ప్రకటన గ్రంథం అండి. ఎఫెస్ ఇది మెయిన్ చర్చ్, మెయిన్ సంఘము, తల్లి సంఘం అంటాం కదా, ఇక్కడ ఉంటారనమాట యోహాను. ఆ తర్వాత మిగతా సంఘాలని కూడా స్థాపిస్తారండి. స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోడిసియా, 7 సంఘాలండి. కొలోసి ఏంటంటే దీనికి క్రింద ఉంటుందండి, పౌలు శిష్యుడు ఎపాఫ్రాస్. అయితే ఇక్కడి నుంచి లేఖలు రాస్తారండి. 3 లేఖలు. యోహాను సువార్త కూడా, యోహాను సువార్త 90లో, 3 లేఖలు 95లో అనమాట. సో 2వ లేఖ ఒక సంఘానికి, అలాగే 3వ లేఖ మరొక సంఘానికి, ఫిలడెల్ఫియా సంఘానికి ఉండొచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అండి. చూశారు కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని గురించి రాస్తున్నాడండి. ఆ సంఘంలో డియోట్రెఫెస్ అనమాట. డియోట్రెఫెస్ అనే వ్యక్తి నన్ను చాలా అపోజ్ చేస్తున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు అని చెప్పి ఆయన వల్ల ఆ సంఘానికి ఎంతో హాని కలుగుతుందన్నమాట. ఒక కలుపులాగా ఉన్నాడు, సాతాన్ నాటిన కలుపులాగా. కానీ మీరు అట్లా ఉండొద్దు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి డెమేత్రియస్ అని, ఆయనైతే చాలా మంచి వ్యక్తిగా అందరికీ మేలు చేస్తున్నాడు. గాయూస్ అనే సంఘ కాపరి చాలా బాగున్నాడు, యేసు ప్రభు లక్షణాలని కలిగి ఉండి. అలా ఆయనను అభినందించి, ఇంకా సంఘంలో ఒకరేమో తోడేలాగా ఉన్నారనమాట, సంఘాన్ని నాశనం చేస్తూ ఆయనని ఖండిస్తున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నాడు, డెమేత్రియస్, ఆయనని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకు ఇద్దరిని గురించి రాశారంటే, మీరున్న చోట
నివసించే చోట కూడా ఒక మంచి వ్యక్తిని చూస్తారు, అలాగే ఒక చాలా చెడ్డ వ్యక్తిని కూడా చూస్తారు. ఈ చెడుని మీరు అనుసరించకండి. మంచి వ్యక్తులు దీపాల్లాగా ప్రకాశిస్తారు. దేవుని మంచితనంతో, దేవుని నీతితో వాళ్ళని మీరు అనుసరించారు. మీరే ఆ ప్రకాశించే దీపం. దేవుని నీతి, ప్రేమ, కరుణని ప్రకాశించే దీపంగా ఉండండి. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతానండి, మీరు రాసుకోనండి. ఎందుకు చదువుతున్నా అంటే ఇప్పుడు ఈ లేఖలో సర్వే ఆఫ్ దిస్ లెటర్ అన్నమాట. 3 John అంటే అసలు మెయిన్ ఏంటి అని మనం తెలుసుకోవాలండి. ఇంట్రడక్షన్ మనకు అర్థమవుతే అప్పుడు లేఖ చదివినప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? యోహాను 3వ లేఖలో యోహాను 3వ లేఖలో యేసు మంచిని చేయువానిగా దర్శనమిస్తారు. In the 3rd letter of John, Jesus appears as the one who does good. Survey of 3rd letter of John. Commendation of Gaius and condemnation of Diotrephes. ముఖ్య వచనం అండి ఈ లేఖలో. మంచిని చేయువాడు దేవునకు చెందినవాడు, అతడు దేవుని దర్శించును. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మంచివాడు, అందరికీ మంచి చేసేవాడు కనుక మీ పిల్లలుగా మేమందరికీ మంచి చేయాలి. మా నాలుక అందరినీ ఆశీర్వదించాలి. మా చేతులు అందరికీ సహాయం చేసే చేతులుగా ప్రభా మీరు అభిషేకించండి. మా హృదయం కరుణ కలిగిన హృదయంగా మార్చండి. ఈ లోకంలో మీ రాయబారులుగా మమ్మల్ని పంపించారు ఈ లోకానికి కనుక మీ మంచితనాన్ని, మీ ప్రేమని, మీ కరుణని, నీతిని ప్రభా మేమందరికీ పంచిపెట్టడానికి మమ్మల్ని అభిషేకించండి. మీ మంచితనంతో నింపండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ప్రభా వాళ్ళని అభిషేకించండి. వాళ్ళ నాలుక ఆశీర్వదించే నాలుకగా ప్రభా, వాళ్ళ చేతులు సహాయం చేసే చేతులుగా మీరు మార్చండి. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు మంచి అతిథి సత్కార్యాలు చేసేటట్లు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మంచిని చేయువాడు దేవునకు చెందినవాడు, అతడు దేవుని దర్శించును పరలోకంలో. కనుక మనం అందరికీ మంచి చేసేవాళ్ళుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.